హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు యాక్సిస్ బ్యాంక్ సంబంధించి క్రెడిట్ కార్డ్కి మీరు ఆన్లైన్లో చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేసి ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ తర్వాత మనకి ఇలా చూపిస్తుంది, ఎక్స్పీరియన్స్ ద వరల్డ్ ఆఫ్ రివార్డ్స్ అండ్ ఆఫర్స్ అనేసి. సో ఇక్కడ ఆర్ యూ ఎగ్జిస్టింగ్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అని అడుగుతుంది. సో మీకు యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఉందా లేదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. సో ఎక్స్ క్లిక్ చేశారనుకోండి, మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. మనకు ఈ 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్తో ఇక్కడ లాగిన్ అవ్వచ్చు, లేదా కస్టమర్ ఐడి, మీకు బ్యాంక్ అకౌంట్లో కస్టమర్ ఐడి ఉంటుంది కదా, దాని ద్వారా చేయొచ్చు. సో మనం మొబైల్ ద్వారా చూద్దాం. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క బ్యాంక్తో యాక్సిస్ బ్యాంక్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మీకు సంవత్సరానికి మీరు శాలరీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. సో మీ యొక్క సంవత్సరానికి యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, లేదంటే మీ యొక్క పాన్ కార్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. వీ వుడ్ లైక్ టు నో యూ బెటర్ అనేసి ఇంకొంచెం డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క నేమ్, మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క నేమ్ ఎలా ఉందో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ టైటిల్ మిస్టరా, మిస్సెసా అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క జెండర్, మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేమ్ డిజైర్డ్ ఆన్ కార్డ్, మీకు కార్డ్ వస్తుంది కదా, ఆ కార్డు పైన మీ పేరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది, ఎలా కావాలనుకుంటే అలా ఆ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ హియర్ అనేసి ఇక్కడ చెప్తున్నామంట. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మీ యొక్క స్పౌస్ నేమ్, భార్య లేదా భర్త నేమ్ ఇక్కడ రాయాలి. ఇలా కిందికి వెళ్తే తర్వాత మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మ్యారీడా, సింగిల్ అనేది. సో తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్, ఇక్కడ మనము రెసిడెన్స్ అడ్రస్ ఎంటర్ చేయాలి, తర్వాత ఆఫీస్ అడ్రస్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క కార్డ్ అనేది ఆఫీస్కి రావాలా, ఇంటికి రావాలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం రెసిడెంట్ అడ్రస్ ఎంటర్ చేద్దాం. సో దీన్ని టిక్ చేయండి. దీన్ని టిక్ చేస్తే మనకు రెసిడెంట్ అడ్రస్ ఎంటర్ చేయమని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో మీరు దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడుగుతుంది మీ యొక్క రెసిడెంట్ అడ్రస్ లైన్ 1, ఇక్కడ మీ డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్, తర్వాత మీ యొక్క అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్, తర్వాత ల్యాండ్ మార్క్ ఏంటి, తర్వాత మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క రెసిడెన్స్ అడ్రస్ సంబంధించిన పిన్ కోడ్ ఏంటి, తర్వాత మీ యొక్క స్టేట్, ఏపీనా, తెలంగాణ, మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క సిటీ ఏంటి, మీకు సిటీ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ అప్డేట్ పైన క్లిక్ చేస్తే మనకు మీ యొక్క రెసిడెన్స్ అడ్రస్ అయితే ఓపెన్ అవుతాయి, అప్డేట్ అవుతాయి. సో ఇక్కడ రెసిడెంట్ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ అయింది. మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మనము ఆఫీస్ అడ్రస్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ ఆఫీస్ అడ్రస్ మీద దీన్ని క్లిక్ చేయండి. ఎంటర్ యువర్ ఆఫీస్ అడ్రస్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క ఆఫీస్ సంబంధించిన అడ్రస్ లైన్ 1, లైన్ 2 ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. తర్వాత ఆఫీస్ అడ్రస్ సంబంధించిన ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయాలి. తర్వాత ఆఫీస్ అడ్రస్ సంబంధించి పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఆఫీస్ ఏ స్టేట్లో ఉంది, ఏ సిటీలో ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ అప్డేట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆఫీస్ అడ్రస్ కూడా అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీ యొక్క రెసిడెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయిపోయింది, తర్వాత ఆఫీస్ అడ్రస్ కూడా అయిపోయింది. తర్వాత మీకు రెసిడెన్స్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మీ యొక్క కార్డ్ అనేది ఎక్కడికి రావాలనుకుంటున్నాం, రెసిడెన్స్ ఇంటికి రావాలా, ఆఫీస్కి రావాలని అడుగుతుంది. సో మీరు ఆఫీస్ అయితే ఆఫీస్, లేదా రెసిడెన్స్ అయితే రెసిడెన్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత లాస్ట్లో ఈ టిక్ బాక్స్ ఉంది కదా, టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇలా చూపిస్తుంది ఆల్మోస్ట్ దేర్ అనేసి. సో ఇంకొంత వర్క్ డీటెయిల్స్, కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలనుకుంటుంది. సో నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మీరు శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. శాలరీడ్ అయితే శాలరీడ్, లేదా బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఒకవేళ మీరు శాలరీ సెలెక్ట్ చేశారనుకోండి, మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత, సంవత్సరానికి ఎంత వస్తుంది, మీ యొక్క ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఏంటి, ఫార్మానా, గవర్నమెంటా, ప్రైవేట్ సెక్టారా, ఏ సెక్టార్లో వర్క్ చేస్తున్నారని అడుగుతుంది. మీ యొక్క సెక్టార్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆక్యుపేషన్ కోడ్, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, ఏ జాబ్లో ఉన్నారు, మేనేజరా, అసిస్టెంట్ మేనేజరా, మీ యొక్క ఆక్యుపేషన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్, మీకు ఫండ్ ఎలా వస్తుంది, అంటే శాలరీ ద్వారా వస్తుందా, ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి ఎలా వస్తుంది, తర్వాత శాలరీడ్ అనుకోండి శాలరీ అని. తర్వాత టైప్ ఆఫ్ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క కంపెనీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత టెన్యూర్ ఇన్ కరెంట్ జాబ్, ఈ జాబ్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, తర్వాత టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత, టోటల్గా మీకు ఈ జాబ్ సంబంధించి
ఈ కంపెనీలో ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, టోటల్గా వేరే కంపెనీలు అన్ని కంపెనీలు కలిపి మీకు టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది సెలెక్ట్ యువర్ కార్డ్ అనేసి. సో మనకు యాక్సిస్ బ్యాంక్ సంబంధించి డిఫరెంట్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ పైన ఒక్కొక్క ఆఫర్ ఉంటుంది. సో మీకు ఏ కార్డు కావాలనేది ముందే చూసుకోండి. ముందే చూసుకున్న తర్వాత మనకి ఏ కార్డ్ అనేది ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో ఇండియన్ ఆయిల్, యాక్సిస్ బ్యాంక్, రూపే క్రెడిట్ కార్డ్ అనేసి ఇలా ఆరో మార్క్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ కార్డ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మైజోన్ వీసా కార్డ్ అనేసి, అదేవిధంగా నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ అనేసి ఇలా చూపిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ఫీచర్స్ కూడా ఉంటాయి. ఫ్లిప్కార్ట్ వాచ్ ఓవర్ 500, తర్వాత 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్, తర్వాత జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు, ఇలా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవాలంటే ఇక్కడ నో మోర్ పైన క్లిక్ చేశారంటే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీకు ఏ కార్డు కావాలనుకుంటారో ఆ కార్డుని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది ఫైనల్ స్టెప్ అనమాట. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ రెఫరల్ కోడ్ ఏమైనా ఉంటే రెఫరల్ కోడ్, తర్వాత ఎంప్లాయ్ ఐడి ఉంటే ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేశారనుకోండి మీ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఫైనల్గా సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఫైనల్గా మనకి ఇలా చూపిస్తుంది ప్లీజ్ వెయిట్ అనేసి. సో మీ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ పైన మేము వర్క్ చేస్తున్నాము, కంప్లీట్గా ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత మేము మీకు షార్ట్లీ ఇన్ఫామ్ చేస్తాం, మీ యొక్క స్టేటస్ ఏంటి అనేది ఇన్ఫామ్ చేస్తామన్నారు. తర్వాత అప్లికేషన్ సంబంధించి రెఫరెన్స్ నెంబర్ ఇలా చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్. ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా ఈజీగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.